మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కని వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం బయటికి రావాలి. మేము పిల్లలకి వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏం తెలియదు. రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? వెంకట గోపి ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలవి కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు. విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటి మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో.